చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందిన రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా పెద్ది వృద్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ కిలార్ నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది. శివరాజ్ కుమార్, జగపతి బాబు, బొమన్ ఇరానీ, దివ్యేంద్ర శర్మ, రవికిషన్ కీలక పాత్రలు పోషించారు. అయితే ఈ సినిమా జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది. ప్రమోషన్స్ లో భాగంగా జగపతి బాబు తాజా ఇంటర్వ్యూలో సినిమాకి సంబంధించినటువంటి ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. పెద్ది సినిమాలో అప్పల సూరి అనే పాత్రలో జగపతి బాబు నటించారు. ఈ క్యారెక్టర్ రావడం తన అదృష్టంగా భావిస్తున్నానని, ఎమోషనల్ గా పర్ఫార్మెన్స్ పరంగా, గెటప్ పరంగా అన్నింటిలోనూ తనకు చాలా నచ్చిన పాత్ర ఇదని జగపతి బాబు అన్నారు. అప్పల సూరి పాత్ర క్రెడిట్ మొత్తం డైరెక్టర్ బుచ్చిబాబుకే దక్కుతుందని అన్నారు. తనది తండ్రి పాత్ర కాదని, చాలా ప్రేమతో, అనుబంధంతో కూడిన పాత్ర అని చెప్పుకొచ్చారు. రామ్ చరణ్ సినిమాలో ఈ పాత్ర చేయడం తనకు మరింత ఆనందాన్ని ఇచ్చిందని, సినిమా తమ మధ్య బ్యూటిఫుల్ ఎమోషనల్ బాండింగ్ ఉంటుందని తెలిపారు. అప్పల సూరి పాత్ర ప్రేక్షకుల మధ్యలో నిలిచిపోతుందని చెప్పారు. నేషనల్ అవార్డ్ విన్నింగ్ మేకప్ ఆర్టిస్ట్ రషీద్తో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని అప్పలసూరి లుక్ని డిజైన్ చేశారు. ఫస్ట్ టైం ఆ గెటప్ వేసుకున్నప్పుడే ఈ క్యారెక్టర్ అద్భుతంగా ఉంటుందని అర్థమైంది. గెటప్ విషయంలో నేను చాలా పర్టికులర్గా ఉంటాను. ఈ సినిమాలో జగపతి బాబు కాకుండా అప్పలసూరి మాత్రమే కనిపిస్తాడు. లెజెండ్ తర్వాత చాలా సినిమాలు చేశాను, కానీ వాటిలో గుర్తు పెట్టుకునేవి ఓ 6 ఉంటాయి. ఆ లిస్టులో పెద్ద సినిమా నెంబర్ 1 స్థానంలో ఉంటుంది. ఇప్పటి వరకు నేను చేసిన పాత్రల్లో అప్పలసూరి లాంటి ఎమోషన్, లుక్, డెప్త్ ఏ పాత్రలోనూ లేదు. నేను ఎందుకు ఇంత బలంగా చెప్తున్నానో సినిమా చూసినప్పుడు మీకు అర్థమవుతుంది అని జగపతి బాబు అన్నారు. పాత్ర ఎంతసేపు ఉంటుందనేది ముఖ్యం కాదని, ఉన్నంతసేపు ఎంత ప్రభావం చూపిస్తుందనేదే ముఖ్యమని జగపతి బాబు అభిప్రాయపడ్డారు. పెద్ద సినిమాకు డబ్బింగ్ చెప్పడం ఒక ఛాలెంజ్ అని, ఇప్పటి వరకు తాను చేసిన సినిమాలన్నీ ఒక ఎత్తైతే పెద్ద మరో ఎత్తని ఆయన పేర్కొన్నారు. ఎంతో ఇష్టంగా ఈ సినిమా చేశానని, కానీ డబ్బింగ్ మాత్రం చాలా కష్టంగా అనిపించిందని అన్నారు. డబ్బింగ్ కోసం తను ఎక్కువ కష్టపడిన సినిమా అరవింద సమేత. అయితే అప్పలసూరి పాత్ర కోసం ఇంకా ఎక్కువ కష్టపడాల్సి వచ్చిందని అన్నారు.